పెసరపప్పు చారు పెడుతున్నానండి. ముందుగా అయితే చింతపండు ఈ సైజులో తీసుకున్నానండి. వాటర్లో వేసి కడిగేసుకోవాలండి. కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 2 మాటలు. అలాగేనండి నేను పోపు దినుసులు తీసుకున్నానండి. తాలింపు పెడతాకి లవంగాలు కూడా తీసుకున్నాను, చెక్క తీసుకున్నానండి, లాలికలు కూడా తీసుకున్నాను. ఇందులోకి సాజీర కూడా తీసుకున్నానండి. ఈ పప్పుచారుకి కొద్దిగా అల్లం ముక్కలు కూడా తీసుకున్న, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. దంచుకున్న చిన్న ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను. ఒక 5-6 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. 2 క్యారెట్లు కూడా తీసుకున్నానండి. పప్పు అయితే నేను ఉడకబెట్టేసుకున్నానండి. పెసరపప్పు అయితే ముందుగాను ఉడకబెట్టేసుకుని పసుపు వేసి ఉడకబెట్టేసానండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. తాలింపు కంటే ఆయిల్ వేసేసుకుంటున్నానండి నేను. ఈ కుండలో చేసుకున్న వల్ల పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. దంచుకున్న చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నానండి. అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి, కట్ చేసుకున్నాయి. ఇందులోనే తాలింపులు వేసేసుకుంటున్నానండి. మంచిగా తాలింపులు బాగా ఏగనివ్వాలండి. అయితే టమాటా వాడతలేదండి. టమాటా అవసరం ఉండదు దీంట్లోకి. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. పప్పులో అయితే పసుపు వేసుకున్నారు కానీ పసుపు అయితే వాడనండి. ఇంక వేసానండి కొద్దిగా. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న క్యారెట్లు ఉన్నాయి కదండి, ఇందులో వేసేసుకుంటున్నాను. బాగా ఎగనివ్వాలండి. ఇది ఆయిల్ ఆగనిస్తేనండి తొందరగా సాంబార్లో బాగా ఉడుకుతుందండి. చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నానండి. కారం పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనండి సరిపోనంత. సాల్ట్ అయితే వేసుకోకూడదండి, ముక్కలు ఉడకవు మళ్ళీని. ఇందులో అండి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఇవన్నీ. ముందు అయితేనండి ముక్కలు ఉడుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి. కొద్దిగా వాటర్లో బాగా ఉడకనివ్వాలి ముక్కల్ని. చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి. చింతపండు శుభ్రంగా పిసికేసుకొని ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. పప్పు వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోని. సరిపడినంత వాటర్ వేసుకున్నాను కదండి. ఇందులోని ఒక 10 నిమిషాలు బాగా మసలివ్వాలండి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోని. పులుపు అన్నీ సమానంగా వేసుకోవాలండి. తిప్పుతూ ఉండాలండి, పొంగిపోత పైకి వచ్చేస్తుంది. చాలా మట్టుకు అయితే అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా మసలనివ్వాలండి. ముక్క కూడా ఉడికిపోయిందండి. సాంబార్ అయితే అయిపోయిందండి, తీసేస్తున్నానండి. ఈ పప్పుచారు అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.